హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల్ వ్లాగ్స్. అంటే చరిత్ర కొన్ని మనం మార్పు చేసినా మారిపోదు అనడానికి కొన్ని నిదర్శనాలు ఉంటాయి. అలాగే మనం మార్చిన మళ్ళీ దాన్ని ఎవరొకళ్ళు చేంజ్ చేస్తారు. మనం కట్టి దానికి పేరు పెట్టడం వేరు, ఎవరో కట్టిన దానికి మనం పేరు పెట్టుకోవడం వేరు అనే దానికి ఇవాళ సజీవ సాక్ష్యం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. దానికి సంబంధించింది గత సంవత్సరం, అంటే సంవత్సరం కిందట అనుకుంటా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా చేంజ్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్టు? మన గవర్నమెంట్ కట్టింది కాదు, మనం పెట్టింది కాదు. దాని మూలంగా వచ్చే లాభము లేదు, నష్టము లేదు. అలాంటిది ఎప్పటి నుండో ఉంటున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసేసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పెట్టడం వల్ల లాభం కూడా ఏం లేదు. ఈరోజు మళ్ళీ నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంటు ఆ పేరు తీసేసేసి వైఎస్ఆర్ అనే పేరు తొలగించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మళ్ళీ నామకరణం చేసింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం చేసేదానికి ఒక విలువలు విశ్వసనీయత ఉండాలి. అది లేకుండా మనం పిచ్చెత్తంగా చేసేస్తే ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఎవరో కట్టిన దానికి మన పేరు పెట్టడం కాదు. మనం ఒక పెద్ద యూనివర్సిటీ కట్టి మనం దాని పేరు పెడితే అబ్బో ఇది పెద్ద యూనివర్సిటీ రా అంటారు. ఎవరో కట్టించిన దాన్ని ఎప్పటి నుండో దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీ పేరుని మనం మార్చడం కూడా కరెక్ట్ పద్ధతి కాదనేది ఇదొక గుణపాఠంగా వైఎస్ఆర్సీపీకి అనిపిస్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.